కొన్ని వేల పాటలు పాడిన గంధర్వుడుగానే కాదు, ప్రతి పాటకి ప్రాణం పోసిన వ్యక్తిగా సినీ పరిశ్రమ కళామ తల్లి ముద్దుబిడ్డ మాత్రమే కాదు. ఇక్కడ కె విశ్వనాథ్ గారు ఒక మాట అంటారు. కె విశ్వనాథ్ గారు అంటే నాకు తెలిసి కేసీఆర్ గారికి విపరీతమైన వల్లమానిన ప్రేమ ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆయన చాలా ఇష్టపడతారు కాబట్టి కేసీఆర్ గారు. కె విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నాకు ఒక కన్ను పోయింది, సిరివెన్నెల చనిపోయినప్పుడు రెండో కన్ను కూడా పోయింది, అంటే నేను ఇప్పుడు అంధుణ్ణి అన్నారు. ఆయన మరణించడానికి కొద్ది నెలల ముందే ఆ మాట అన్నారు. అంటే వీరిని సిరివెన్నెలను కానీ, బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ, కె విశ్వనాథ్ గారి లాంటి వాళ్ళని కానీ, జానకి గారి లాంటి వాళ్ళని కానీ ఒక ప్రాంతానికో దీనికో కన్ఫైన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒక మనసుకు సంబంధించిన వాళ్ళు. మనసుకి ప్రాంతాలు ఉంటాయా? మనసుతో చెవులకి సంబంధించిన వాళ్ళు, పంచభూతాలకు సంబంధించిన వాళ్ళు. పంచభూతాలని, అమ్మ ప్రేమని, గాలిని, వీటిని షేర్ చేసుకోలేము. ఇది ఈ ప్రాంతంకి సంబంధించింది మాత్రమే అని దానిని అక్కడ పెట్టలేం. అలాంటి వాళ్ళు కొంతమంది మన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలుగా మనందరికీ అద్భుతమైన పాటల్ని వినిపించి మనలో ఎంతో చైతన్యం రగిలించిన ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కవులు, తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు ఎంతోమంది ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు ఊపిరిపోశారు. తెలంగాణకి సంబంధించి వాళ్ళని మరువకూడదు. తెలంగాణ నేల, ఆంధ్ర నేల కూడా తెలంగాణ కళాకారుల్ని మరవకూడదు అని ఒక కొత్త వాదన తీసుకొచ్చి ఎలా మరవకూడదు అని చెప్తారు? వాళ్ళని అగౌరవపరచకూడదు, అంతవరకే.